హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చి మల్టీగ్రీన్ దోశ అండి. ఎలా చేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియంట్ కావాలో చూడండి. నా కాడ జొన్నలు లేవని జొన్న నూక వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 1 కప్పు జొన్న నూక, 1 కప్పు మినప్పప్పు అండి పొట్టి, 1 కప్పు వచ్చేసి పెసలు, పచ్చ పెసలు, 1 కప్పు వచ్చేసి రాగులు, 1 కప్పు వచ్చేసి బియ్యం అండి, 1 కప్పు వచ్చేసి ఉలవలు, తర్వాత వచ్చేసి సొద్దలు, తర్వాత వచ్చేసి పెసరపప్పు అండి ప్లెయిన్. అన్నీ వేసుకొని బాగా 2-3 సార్లు వాష్ చేసుకొని అందులో ఉండే డస్ట్ పోయేదాకా బాగా కడుక్కోవాలండి. బాగా మంచినీళ్ళతో బాగా పిసికి ఆ పైది అంతా లేసిపోయేటట్టు బాగా కడుక్కొని ఒక 5 గంటల నుంచి 6 గంటలు నానబెట్టుకోవాలి. అందులో బండలు అవి ఏమన్నా ఉన్నా తీసేసుకొని బాగా కడుక్కొని గాలించుకోవాలి. గాలించుకుంటే ఇప్పుడు వాళ్ళకి రావు కదా, అట్లా రెడీమేడ్ తెచ్చుకొని వేసుకోండి. పండిన వాళ్ళు అయితే అవన్నీ వస్తాయండి, చేసుకుంటారు. బాగా 5 నుంచి 6 గంటలు నానబెట్టుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. మిక్సీలో వేసుకొని ఆపుకుంటా, ఒకసారి వాటర్ వేసుకోకూడదు, ఎందుకంటే ఒకసారి వేసుకుంటే మెతకవండి. బాగా చూసుకుంటా కొంచెం కొంచెం మొద్ద తీసుకొని ఆ తర్వాత వేసుకుంటా బాగా మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి వాటర్ వేస్తే ఏమైందంటే మొత్తము మెతకదు, మెదుపు అనేది రాదండి. అందుకని కొంచెం కొంచెం చూసుకుంటా వేసుకుంటా బాగా గ్రైండ్ చేసుకుంటే బాగా మెదుగుద్ది. అట్లా కొన్ని కొన్ని వేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎండల కాలము ఈ చాలా మంచిదండి. చల్లదనము, రాగులు, సొద్దలు, ఇది వరకుటి పాతకాలం వంటలండి ఇవి. అది అలా ఫైన్గా గ్రైండర్ అయింది. అలా మనకు బ్యాటర్ అలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము అది పక్కన పెట్టుకొని మనం చట్నీకి ప్రిపేర్ చేసుకుందాము. ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. మనకు పిల్లలకు ఎంత మంట తింటారో అంత బట్టి వేసుకొని కొంచెం ఎక్కువ వేయించుకొని పక్కన పెట్టుకొని, పిల్లలకు ఎంత స్పైసీ కావాలో అంత వేసుకొని పక్కన పెట్టుకొని, తర్వాత 1 కప్పు పల్లీలండి, శనక్కాయ పప్పులు అంటారు, పల్లీలు అంటారు, మూగుపల్లి అంటారు, అన్నీ అంటారు. అవి వేసుకొని బాగా కొంచెం 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయినాక తీసి పక్కన పెట్టుకోవాలండి చల్లారేదాకా. కొంచెం నూనె వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. చిట్టపటలాడేటట్టు వేయించుకొని ఆ తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఎండలాకాలం పిల్లలకు పెట్టుకుంటే చాలా చల్లదనం అండి. ఇప్పుడు ఎవరు చేస్తారు? అట్లా ఎవరు చేయరు. ఈ రెడీమేడ్ ఇవన్నీ వచ్చినానికి ఇవన్నీ ఎవరు పట్టించుకోరు, చేయరు. తర్వాత వచ్చేసి 4 టమాటాలు వేయించుకోవాలి. దోరగా వేయించుకొని దీంట్లో ఆయిల్ అవసరం లేదండి, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. హెల్త్కు చాలా మంచిదండి ఈ పాతకాలం జొన్నలు, సొద్దలు, రాగులు, ఉలవలు అనేవి. కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక కొంచెం చల్లారినాక అన్నీ మిక్సీ జార్లో వేసుకొని 2 తెల్లవాయలు, చిన్న ఉల్లిపాయలు అండి 2, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, తర్వాత వచ్చేసి కొంచెం చింతపండు పేస్టు, తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ ఆడించుకొని ఫైనల్గా మన చట్నీ అనేది ప్రిపేర్ అయిపోయింది. దానికి కొంచెం పోపు పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినాక కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం పోపు దినుసులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని, ఇంకా ఏమైనా కొంచెం కరివేపాకు వేసుకొని చిటపటలాడేటట్టు వేయించుకొని 2 ఎండుమిర్చి వేసుకొని పోపు పెట్టుకోవాలండి. పోపు బాగా రెడీ అయిపోయినాక మనం చేసుకున్న చట్నీ అనేది ఒక గిన్నెలోకి బౌల్లోకి తీసుకొని ఆ పోపు
ఇందులో వేసుకోవాలండి బౌల్లో. ఫైనల్గా మన చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇట్లా అండి పల్లీలు వేసుకోవచ్చు, పుటానాలు దాల్ వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. ఫైనల్గా మన చట్నీ కానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని ఫ్యాన్ పెట్టుకొని ఆ ఫ్యాన్ బాగా వేడైనాక కొంచెం వాటర్ వేసుకొని బాగా టిష్యూతోనైనా లేకపోతే దేనితోనైనా బాగా ఫిల్ చేసుకొని తర్వాత ఒక ఉల్లిపాయను కోసుకొని ఆ ఉల్లిపాయ బాగా రుద్దాలండి. మనకు దోశ అనేది బాగా లేసి వస్తుంది. 2 చిటికలు నూనె వేసుకొని ఉల్లిపాయతో రుద్దుకొని ఏమైనా మన అట్ట అనేది వేసుకుంటే చక్కగా కాలి దానికి అదే సైడ్లో మట్టి లేసి వస్తుందండి. ఒక్కడ తిన్నా సరిపోయిద్దండి. అట్టు ఎక్కువ తినాల్సిన అవసరం లేదు, హెవీ అయిపోయింది ఒక్కడ దాంతోనే. ఇట్లా మనం దోరగా 2 సైడ్లో కాల్చుకొని ఫైనల్గా మన అట్టు రెడీ అయిపోయింది. ఇట్లే మళ్ళీ ఇంకొకటి వేసుకొని మనము వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. క్యారెట్, ఉల్లిపాయలు, తర్వాత వచ్చేసి బీట్రూట్, క్యాప్సికమ్, మనకాడ ఏ వెజిటేబుల్స్ ఉంటాయి సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. లేదంటే పిల్లలకి కావాలంటే గుడ్డుగానే వేసుకోవచ్చు అండి. ఎన్నిగానే అవసరం ఉండదు. ఇవన్నీ ఒక్కటి ప్లెయిన్ దోశ సరిపోయిద్దండి, హెవీ అయిపోయింది. మన మామూలు దోశ మీద ఈ దోశ ఒక్కటి తినమంటే హెల్త్ మంచిది. ఇట్లా హెవీగానే అయిపోయింది. ఇప్పుడు దీనిపైన సన్నగా తరిగిన క్యారెట్, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ, తర్వాత వచ్చేసి ఒక ఉల్లిపాయ, తగినంత సాల్టు, కొంచెం కారము అన్నీ వేసుకొని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత దాన్ని మళ్ళీ తిప్పి 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని దోరగా కాలినాక మళ్ళీ ఆ సైడ్ని కానీ దోరగా కాల్చుకొని ఆ తర్వాత తీసుకోవాలండి. అలా పల్టీ చేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని, మూత ఎందుకు పెట్టుకుంటామంటే పైన చెక్క అనేది గట్టిగా కాకుండా మూత పెట్టుకుంటే బాగా స్మూత్గా వస్తుంది అట్టు. ఈ రెసిపీ చేసుకొని తిని మీకు నచ్చితే ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీకి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.